సార్ ఇండియాలో కానీ ప్రపంచం వ్యాప్తంగా కానీ హార్ట్ అటాక్ మరణాల తర్వాత రెండో స్థానంలో ఉంది క్యాన్సర్ మరణాలు. మరి మనకి ప్రకృతిలో లభించే వనమూలికలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో క్యాన్సర్లకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్? చాలా చాలా మంచి ప్రశ్నమా. చాలా మందికి అవగాహన లేదమ్మా దీని గురించి. ఏమున్నా ఈ కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ వాటి గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ దీనికి సంబంధించి చాలా మందికి అవగాహన లేదమ్మా. చాలా చాలా మూలికలు ఉన్నాయమ్మా క్యాన్సర్కి. కొన్ని మూలికల మీద పరిశోధనలు కూడా జరిగి మంచి ఫలితాలు సాధించినట్లు కూడా పరిశోధన సారాంశాలు కూడా చెప్తున్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిళ్ళగన్నేరు మొక్క చాలా మంది తెలిసి ఉంటుంది. బిళ్ళగన్నేరు చాలా ఇళ్లలో కూడా పెంచుకుంటుంటారు. ఆ బిళ్ళగన్నేరులో కూడా క్యాన్సర్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్లు సైంటిఫిక్ రీసెర్చ్లో ప్రూవ్ అయిందమ్మా. అందులో విన్బ్రాస్టిన్ సల్ఫేటు, విన్క్రిస్టిన్ సల్ఫేట్ అని చెప్పేసి 2 రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించేదిగా నిరూపణ చేయబడిందమ్మా. అట్లే బొంబాయిలో ఒక పరిశోధన సంస్థ వాళ్ళు కూడా ఈ కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, తర్వాత ఈ మారేడుకాయలు ఇలాంటి వాటిని అన్ని కలిపేసేసి ఒక మెడిసిన్ తయారు చేసేసి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వాడి చక్కటి ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధన సారాంశంలో కూడా వారు పరిశోధన పత్రంలో కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అట్లే రెండవది ఏంటంటే, ఇప్పుడు బాంబేలో నేను చెప్పినటువంటి విషయం జరిగిందమ్మా. అట్లే నాగపూర్లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి ఉందమ్మా. నాగపూర్లో చాలా ఫేమస్ అన్నమాట నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంస్థ. సో వాళ్ళు కూడా ఈ మూలికల మీద పరిశోధన చేసేసి మూలికలు క్యాన్సర్లో చక్కటి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పేసి వాళ్ళు నిరూపణ చేసేసి దాన్ని ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. వాళ్ళు చెప్పినటువంటి వాటిలో ప్రధానంగా ఎలాంటి మూలికలు అంటే, మేకమేయని ఆకు అని చెప్పేసి ఒక మూలిక ఉందమ్మా. తెలుగులో మేకమేయని ఆకు అంటారు. మేకమేయని ఆకు, మేకలు తినవమ్మా అవి. మేకమేయని ఆకు ఆకును మరి ఆ మేకలు ఎందుకు తినదమ్మా, దానికి అలర్జీ. అందుకే దానికి మేకమేయని ఆకు అని చెప్తారు. అది క్యాన్సర్ కి పనిచేస్తుందమ్మా. థైలోఫోరా ఆస్థమాటిక్ అని చెప్పేసి దాన్ని బొటానికల్ నేమమ్మా. టైలోఫోరిన్ అని చెప్పేసి అందులో ఒక ఆల్కలాయిడ్ కెమికల్ ఉంది. ఆ టైలోఫోరిన్ అనేటువంటి కెమికల్ క్యాన్సర్ మీద బాగా పనిచేస్తున్నట్లు వాళ్ళు నిరూపణ చేయడం జరిగిందమ్మా. అట్లే రెండవది ఏంటంటే, ఈ పత్తి గింజలమ్మా. మనకు పత్తి తెలుసు, అందులో గాసిపాల్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా, ఆల్కలైడ్ పప్పులో, పత్తి గింజల పప్పులో. ఆ గాసిపాల్ అనేది కూడా క్యాన్సర్కి చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి నిరూపణ చేయబడింది. అట్లే చైనాలో క్యాప్టోథీకా అక్యుమినేటా అని చెప్పేసి ఒక మొక్క పెరుగుతుందమ్మా. అందులో క్యాప్టోథీసిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం, కెమికల్, ఆల్కలైడ్, అది కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు పనిచేస్తున్నట్లు పరిశోధన ద్వారా నిరూపణ జరిగిందమ్మా. ఇట్లా రకరకాల పరిశోధనలు కూడా చాలా చాలా సత్ఫలితాలు కలిగిస్తున్నాయమ్మా. అట్లే ఇప్పుడు గోరఖ్పూర్ అమ్మా, యూపీలో, అక్కడ ఇది జరిగి కూడా దాదాపు ఒక 30 సంవత్సరాల పైన అయిందమ్మా. అక్కడ జానకిరాజ త్రిపాఠి అని చెప్పేసి ఒక అనువంశిక వైద్యుడు, అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి వైద్య కుటుంబం అది. వాళ్ళు ఆ రోజుల్లోనే ఈ తులసిని ఉపయోగించి, అంటే తులసి తర్వాత తులసితో పాటు కొన్ని రకాలైనటువంటి పదార్థాలను ఉపయోగించేసేసి కొన్ని రకాల క్యాన్సర్లను పెరగకుండా కంట్రోల్ చేయగలిగినట్లు వాళ్ళు కూడా ఒక పరిశోధన సారాంశంలో తెలియజేయడం జరిగిందమ్మా. తులసిదమ్మా. అట్లే తులసి ద హోల్ బేసిల్ అని చెప్పేసి ఒక బుక్ ఉందమ్మా, ఒక పుస్తకం. ఆ పుస్తకంలో కూడా ఆ పుస్తక రైటరు, దాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని సేకరించేసేసి ఏ పద్ధతిలో క్యాన్సర్కి ఏ విధంగా ఇది పనిచేసింది, కేవలం తులసి ఏ రకాలైనటువంటి క్యాన్సర్ల ఏం లేదమ్మా, ఏ దశలో ఏ కండిషన్లో ఏ పద్ధతిలో ఏ స్థాయి వరకు తులసి పనిచేసిందని చెప్పేసి కూడా తులసి ద హోల్ బేసిల్ అనేటువంటి గ్రంథంలో రాయబడిందమ్మా. అట్లే ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ వస్తుంటుందమ్మా. అందులో ఈ జీడి గింజలు ఐడియా ఉంది కదా, పూర్వకాలం వాడేవాడు. కాయలకి పైన ఉంటాయి జీడి గింజలు. అవి పూర్వకాలం ఏం చేస్తామో బట్టలకి రంగేసడానికి వాడేవాళ్ళమ్మా. బట్టలకి పూర్వకాలం ఇంక ఇవి లేనప్పుడు ఆ జీడి గింజల ద్వారానే బట్టలకి గుర్తుగా వేసుకునేవాడు అనమాట. జీడి గింజలు బ్లాక్ గా ఉంటుంది కాబట్టి. సో జీడి గింజలు మామూలు దొరుకుతాయి మార్కెట్లో. సెమికార్పస్ అనకార్డియం అని చెప్పేసి వాటి పేరు, బొటానికల్ నేమ్. సో జీడి గింజలు కూడా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లో పనిచేస్తున్నట్టు జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీలో రాయబడిందమ్మా. అట్లే రెండవది ఈ కర్ణాటకలో
మణిపాల్, అవును. మణిపాల్లో కస్తూరిబా మెడికల్ కాలేజ్ అని ఉందమ్మా. అక్కడ అశ్వగంధ మీద మెడికల్ కాలేజీలో పరిశోధన చేశారమ్మా. అశ్వగంధ అంటే మీకు తెలుసు కదమ్మా, మనం గత కొన్ని కార్యక్రమాల్లో కూడా అశ్వగంధ గురించి చెప్పడం కూడా జరిగింది. ఏ వ్యాధులకు పనిచేసేది, ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందినటువంటి ఔషధం అది అశ్వగంధ. సో ఈ మణిపాల్లో అశ్వగంధను కొన్ని క్యాన్సర్ల మీద ప్రయోగించేసి దాని ఫలితం ఎలా ఉందని చెప్పేసి ఆ ఫలితాలు రాబట్టుకొని వాటి సారాంశాన్ని కూడా మనకు ప్రపంచానికి తెలియజేయడం జరిగిందమ్మా. అశ్వగంధ గుణం ఏంటంటేమా, వాళ్ళు పరిశోధించి వాళ్ళు కనుక్కున్నటువంటి ఆ యొక్క గొప్పతనము రేడియేషన్ ప్రభావాన్ని బాగా తగ్గించిందంటమ్మా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమంటే అవసరాన్ని బట్టి రేడియేషన్ ఇచ్చేస్తారమ్మా. రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమో జరుగుతుందంటే ఆ రేడియేషన్ ప్రభావం చేత పక్కన ఉన్నటువంటి మంచి కణాలు కూడా దెబ్బతింటాయి. సో ఈ రేడియేషన్ ఇప్పుడైతే ఈ అశ్వగంధ వాడడం వల్ల పక్కన ఉన్నటువంటి కణాలు దెబ్బతినకుండా ఈ అశ్వగంధ కాపాడింది. అంతేకాకుండా రేడియేషను 10 నిమిషాల్లోనే బాగా మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయగలిగిందమ్మా. మామూలుగా ఏదో 15 మినిట్స్ 20 మినిట్స్ రేడియేషన్ పెట్టే బదులు ఒక 10 మినిట్సే, అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి పద్ధతి ఉండడమే కాకుండా క్యాన్సర్ కారక కణజాలం మాత్రమే దెబ్బతిని అదే డెత్ అయిపోయి పక్కన ఉన్న కణజాలం అంతా దెబ్బతినకుండా ఉండేందుకు కూడా అశ్వగంధ ఉపయోగపడిందమ్మా. రెండవది ఏమంటే ఈ అశ్వగంధ వాడుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి మరలా ఉత్పత్తి కాకుండా త్వరగా మరలా రాకుండా ఇది కంట్రోల్ చేయగలిగిందమ్మా. వీటన్నిటికి తోడు ఈ క్యాన్సర్ త్వరగా తగ్గేందుకు, క్యాన్సర్ వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వాడడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మ్యాక్సిమం ఈ యొక్క అశ్వగంధ వాడడం వల్ల మినిమైజ్ చేయడం జరిగిందమ్మా. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయమ్మా, చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. నిజంగా వాళ్ళందరూ శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి మనకు తెలియజేసరికి ఇంత ఋషి ప్రోక్తమైనటువంటి ఈ వైద్య విధానంలో ఇంత సారం ఉందని చెప్పేసి తెలుసు, మనం ఆశ్చర్యం వేస్తున్నాం నిజంగా ఇవన్నీ మనం వింటుంటే. అట్లా రకరకాలుగా ఒక దేశంలోనూ ప్రపంచంలోనూ వివిధ ప్రాంతాల్లో కూడా రకరకాలైనటువంటి మూలికల మీద పరిశోధనలు చేసేసి చక్కటి వాళ్ళ యొక్క ఫలితాలను పొంది అది మన ప్రపంచానికి తెలియజేయడం కూడా జరిగిందమ్మా. అట్లా ఇప్పుడు చైనాలోమా, ఇంతకుముందే చెప్పాను, చైనాలో క్యాప్టోథికా అక్యుమినేటా అని చెప్పేసి ఒక మొక్క ఈ యొక్క క్యాన్సర్లో అద్భుతంగా పనిచేస్తుంది, అది మన వాళ్ళు తెలియజేశారని చెప్పేసి. అట్లే చైనాలోమా జిన్సెంగ్ అని ఆ ప్రాంతంలో బాగా పేరమ్మా చైనా దేశంలో. మన భారతదేశంలో అశ్వగంధ ఎలాగో చైనా దేశంలో జిన్సెంగ్ అనే మూలికకు సర్వ వ్యాధులు తగ్గిస్తుందని చెప్పేసి, ఇప్పుడు పేరు లేని వ్యాధికి పెన్నేరు మందని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు. పెన్నేరు అంటే అశ్వగంధ. ఏ వ్యాధికి పలాని వ్యాధి తెలియని పరిస్థితుల్లో కూడా మనం అశ్వగంధ వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని, అంటే అంత సమస్త వ్యాధులకు పనిచేస్తుంది అని చెప్పేసి అట్లా వాళ్ళు జిన్సెంగ్ అనే దాన్ని వాడతారమ్మా. అట్లా ఈ కస్తూరి ఇట్లా కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలను ఉపయోగించేసి చైనాలో క్యాన్సర్లకు వాడి చూడగా అవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చినట్లు చైనా గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఈ విధంగా ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనలో కూడా మనకు దొరికేటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతిలో సహసిద్ధంగా లభ్యమయ్యేటువంటి ఆ యొక్క ఔషధాల్లో, ఔషధ మొక్కల్లో, మూలిక వీటిలోమా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలను ప్రకృతి నిబిడీకృతం చేసి మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం మనకు ప్రసాదించిందని చెప్పేసి మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తాము. అంతేకాకుండా కేవలం మూలికలే కాకుండా ఇందులో ఆయుర్వేదంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే ఈ పాదరసము, గంధకము, కొన్ని రకాలైనటువంటి పాషాణాలు, ఆర్సెనిక్స్ అంటారమ్మా, వీటితో కూడా శుద్ధి చేసేసి క్యాన్సర్ను ప్రయోగించి తగ్గించేటువంటి పరిస్థితి ఆ విధి విధానాలు తెలియజేయబడ్డామా. కాబట్టి ఒక విషం కూడా అమృతతుల్యంగా తయారు చేస్తారు. ఇవన్నీ విషాలమ్మా. పాదరసం విషం, గంధకం విషం, ఆర్సెనిక్ పాషాణాలు విషాలు. సో వాడకూడదమ్మా ఇవి. వీడు అమృతతుల్యంగా తయారు చేసేసి కొన్ని పద్ధతుల ద్వారా శుద్ధి చేసేసి అమృతత్వం దాంట్లో వచ్చేటి చేసి శరీరానికి అంత సహజసిద్ధంగా పనిచేసి శరీరాన్ని అమృతతుల్యంగా తయారు చేసి శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులను సమూలంగా నిర్మూలించేసేటువంటి శక్తిని కలుగజేసేటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసి మనకు వాడతారమ్మా. కాబట్టి ఉన్నటువంటి క్యాన్సర్స్ త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క రోగి యొక్క జీవితకాలాన్ని కూడా పొడిగించడానికి కూడా ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. చాలా అద్భుతంగా ఉంది సార్. నమస్తే.